ఓం మహాగణాధిపతయే నమః. ఓం గురుభ్యో నమః. ఓం శ్రీమాత్రే నమః. పరమేశ్వర స్వరూపమైనటువంటి జ్యోతిష, వాస్తు మరియు ఇతర అనేకమైనటువంటి శాస్త్రములను మనకు అందించినటువంటి మహర్షులకి నమస్కారం. హయగ్రీవ హయగ్రీవ హయగ్రీవేతియో వధేత్తస్య నిస్సరతే వాణి జహ్నుకన్యా ప్రవాహవత్. అరుణాం కరుణాతరంగితాక్షీం ధృతపాశాంకుశపుష్పబాణచాపాం అనిమాదిభిరావృతాం మయూకైః అహమిత్యేవ విభావయే భవానీం. శ్రీమాత్రే నమః. ప్రేక్షకులకి లలితాంబిక అమ్మవారి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మనం ఈరోజు చెప్పుకోబోయే టాపిక్ ఏమిటి అంటే, ఫిబ్రవరి 5వ తేదీ నుంచి మే 15వ తేదీ వరకు ఇప్పుడు ప్రస్తుతం గురువు వక్రించున్నాడు. ఆ వక్రగతి పోయి అతను రుజు మార్గంలోకి రావడం జరుగుతుంది, అంటే స్ట్రైట్ అవుతాడు. మరి ఈ స్ట్రైట్ అయినటువంటి గురువు ఎటువంటి ఫలితాలు ఇస్తాడు? ద్వాదశ లగ్నాల వారికి, లగ్నం తెలియని వారి రాశి వారికి మంచి ఫలితాలు ఏమిటి, తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏమిటి, చేసుకోవాల్సిన పరిహార మార్గాలు ఏమిటి అనేటువంటి విషయాలు మనం ఒక్కొక్క లగ్నరీత్యా తెలుసుకుందాము. అయితే ఈ విషయాలు చెప్తుంది నేనైనప్పటికీ కూడా చెప్పిస్తుంది సాక్షాత్ లలిత అమ్మవారిగా భావిస్తూ, మీనలగ్నము, మీనరాశి, మీకు గురువు ఇచ్చేటువంటి రిజల్ట్స్ 3వ స్థానంలో ఉన్నాడు. సర్వసాధారణంగా ఏంటంటే లగ్నానికి శుభుడై 3వ స్థానంలో ఉన్నప్పుడు ఇచ్చే ఫలితాలు ఏమిటి అని చెప్పి చూసుకున్నట్లయితే, ప్రధానంగా ఇక్కడ దైవానుగ్రహము మరియు గురువు అనుగ్రహము అంటూ ఉంటారు. గురువు 9వ స్థానాన్ని చూడడం అనేటువంటిది గురువు అనుగ్రహం. ఇది ముఖ్యంగా కొంతమంది చూడండి, ఉపనయనాలు చేయించుకోవడము, లేకపోతే పుణ్యక్షేత్ర దర్శనాలు చేయడము, పెద్ద మొత్తంలో ఏదైనా రావాల్సిన ధనం రావడము, ఇటువంటి ఫలితాలు ఇస్తుంది. మరలా తండ్రి గారికి సంబంధించిన ఏదైనా ఇబ్బంది ఉన్నట్లయితే ఈ యొక్క మీనలగ్నం వారికి గురువు 3వ స్థానంలో రుజుమార్గంలోకి వస్తున్నందుకు తండ్రికి సంబంధించినటువంటి విషయంలో ఖచ్చితంగా 100% పాజిటివ్ ఫలితాలు వచ్చి తీరుతాయి. అందులో ఎటువంటి సందేహం లేదు. అయితే ఇక్కడ ఈ ఉద్యోగ సంబంధించినటువంటి విషయాల్లో మాత్రం ఆల్ ఆఫ్ సడన్గా మార్పులు అనేటువంటివి ఉంటాయి. ఎప్పుడు కూడా 9వ స్థానము, 8వ స్థానము రెండూ కనుక యాక్టివ్ అయినప్పుడు ఇటువంటి ఫలితాలు జరుగుతాయి ముఖ్యంగా. అయితే మరి ఇక్కడ ఏం చేయాలి ఏమిటి అంటే, లలితా సహస్రనామాల్లో ఓం మాణిక్యమకుటాకార జానుద్వై విరాజితాయే నమః అనే మంత్రం చేసుకోవడము. మీకు లగ్నంలో రాహు ఉండే ఏలినాటి శని కూడా నడుస్తున్నందుకు, ప్రస్తుతం ఏలినాటి శని నడుస్తూ తర్వాత రాశిలో కూడా వస్తాడు కాబట్టి సర్వసాధారణంగానే లగ్నంలో రాహు సంచారం జరిగేటప్పుడు ఊహలు అధికంగా ఉంటాయి. అంటే ఇది అవుతుంది లేదా అవ్వదు, అవుతుంది అనుకుంటే ఎటువంటి నిర్ణయాలు తీసుకోవాలి, అమ్మో ఇది ఏదైనా ఇంకో దారి తీస్తుందా, ఎందుకంటే లగ్నంలో రాహు ఉన్నాడు కాబట్టి ఇటువంటి ఆలోచనలు ఎక్కువ ఇస్తూ ఉంటుంది. ఒక స్టెప్ తీసుకోవాలంటే 100 సార్లు ఆలోచిస్తుంటారు. అటువంటి విషయాల నుంచి మీరు బయటపడాలంటే ఎక్కువ దుర్గా ఆరాధన చేయడము, లేదంటే దుర్గాదేవి యొక్క లాకెట్ని ఒకటి మెడలో వేసుకుని దాని ద్వారా దోషం అనేటువంటిది పోతుంది. అదేవిధంగా 7వ స్థానంలో కేతువు యొక్క సంచారం జరుగుతుంది కాబట్టి మీరు చేయవలసింది ఏమిటంటే, వివాహ నిర్ణయాలు లేదా పార్ట్నర్షిప్స్ చేసేటువంటి విషయాల్లో కొంత జాగ్రత్తగా ఉండండి. ఎవరైనా ఎంపిక చేసుకునేటప్పుడు ఒక పెళ్లి సంబంధం చూడడానికి వెళ్తున్నారు ఉదాహరణకి మీరు, అలాంటి సమయంలో మీరు గణపతి ఆలయానికి వెళ్ళండి. లేదండి మీకు దగ్గరలో గణపతి ఆలయం లేదనుకునేటువంటి వాళ్ళు కనీసం గణపతి యొక్క స్తోత్రం ఇంట్లో చదువుకొని, శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం జాయే సర్వ విఘ్నోపశాంతయే, లేదు ఇది కూడా రాదనుకునేటువంటి వారు ఓం గం గణాధిపతయే నమః అని అనుకొని మీరు కనుక ఆ యొక్క అప్రోచ్ అయినట్లయితే, అక్కడ ఏదైనా ఇబ్బంది ఉన్నా, అంటే ఇక్కడ ఏంటంటే అలా చేసి వెళ్ళినందుకు సక్సెస్ అవ్వాలని రూల్ లేదు. అక్కడ ఏంటంటే మీకు ఇబ్బంది, మీరు ఆ జీవిత భాగస్వామి పురుషుడు కావచ్చు, స్త్రీ కావచ్చు, వాళ్ళని చేసుకోవడం వల్ల ఇబ్బంది వస్తుంది అనుకున్నప్పుడు ఆ గణపతి ఆపుతాడు. లేదు ఎటువంటి ఇబ్బంది లేదన్నప్పుడు ఎన్ని ఆటంకాలు వస్తున్నా ముందుకు తీసుకెళ్ళేలా చేస్తాడు. అది వివాహ సంబంధించిన ఎంపిక చేసుకునే విషయంలో కావచ్చు, వ్యాపారంలో కావచ్చు, వ్యాపార భాగస్వామిని ఎంపిక చేసుకునే విషయంలో కావచ్చు, ఇటువంటి ఫలితాలు వస్తాయి. అదేవిధంగా ఇక్కడ సంతానం కోసం, అంటే మీ యొక్క సంతానం కోసం చేసే ప్రయత్నాలు ఈ యొక్క రుజుగతిలో ఉండడం వల్ల, మారడం వల్ల ఫలిస్తాయి. మరియు అదేవిధంగా ఇంకొక విషయం ఏంటంటే, ఇక్కడ హైయర్ ఎడ్యుకేషన్ కోసం ఎవరైతే రకరకాల విదేశాలకు వెళ్ళి ఉద్యోగం చేద్దాం అనుకుంటుంటారో, అక్కడికి వెళ్ళి చదివి తర్వాత సంపాదిద్దాం అనుకుంటుంటారో, ముఖ్యంగా హైయర్ ఎడ్యుకేషన్కి చాలా అనుకూలంగా ఉంది. హైయర్ ఎడ్యుకేషన్ స్థానాన్ని కేవలం గురువు మాత్రమే కాకుండా డబుల్ ట్రాన్సిట్ అంటారు, శని యొక్క దృష్టి కూడా ఉంది కాబట్టి బాగుంది. అయితే మీరు నిత్యము చేయవలసిన ఆరాధన రాజశ్యామల అమ్మవారి యొక్క ఆరాధన, రాజరాజేశ్వరి అమ్మవారి యొక్క అష్టోత్తరం చేసుకోండి, అన్ని విధాలా బాగుంటుంది. గురుగ్రహం యొక్క బలము ఎంత బాగుంటే
జీవులు అంత బాగుంటారు. గుర్తుపెట్టుకోండి. అంటే మనం జన్మజాతకంలో గురువు బాగున్నాడు, ఎన్ని కష్ట నష్టాలు వచ్చినా, ఎన్ని ఒడిదుడుకులు వచ్చినా లైఫ్లో ఖచ్చితంగా వాళ్ళ లైఫ్ సాఫీగా వెళ్ళిపోతూ ఉంటుంది. అయితే ఇక్కడ గురువు బాగుండడం అంటే ఏమిటనే విషయం మనం తెలుసుకోవాలి. ఇక్కడ 2 రకాలుగా ఉంటుంది. ఒకటి మీ జన్మజాతకంలో గురువు బాగుండడం, రెండవది గోచారంలో గురుగ్రహం యొక్క స్థితి బాగుండడం. చాలామందికి ఈ తేడా తెలియక గురువు మాకు అనుకూలంగా ఉన్నాడా లేడా అని చెప్పి చాలామంది అడుగుతుంటారు నాకు. ఇక్కడ నేను మీకు క్లారిటీ ఇస్తాను. మీ పర్సనల్ చార్ట్లో కనుక గురువర్గ లగ్నాలు అంటారు. గురువర్గ లగ్నాలు, శనివర్గ లగ్నాలు అని 2 ఉంటాయి. ఏమిటి ఆ గురువర్గ లగ్నాలు? మేషము, కర్కాటకము, సింహము, వృశ్చికము, ధనస్సు, మీనం గురువర్గ లగ్నాలు. ఈ లగ్నానికి గురువు శుభుడు. ఎక్కడ ఉంటే అక్కడ నుంచి ఏ భావాలను చూస్తున్నామో ఆ భావాల్ని యాక్టివ్ చేస్తాడు. అది కూడా బాగుండాలి. శనివర్గ లగ్నాలు అంటే వృషభ లగ్నము, మిథునము, కన్య, తుల, మకర, కుంభ లగ్నాలు. ఈ లగ్నానికి గురువు పాపి కాబట్టి ఆయనకి పాజిటివ్గా ఉండేటువంటి పోర్ట్ఫోలియోస్ వస్తే పర్లేదు, కానీ ఏమాత్రం గురురాశులు పాడైనా గురువు పాడైనా ఎక్కువ ఎఫెక్ట్ గురువు సంబంధించినవి జరుగుతూ ఉంటాయి. అయితే ఇక్కడ నెగిటివ్, ఇక్కడ గురువర్గ లగ్నాలైనా శనివర్గ లగ్నాలకైనా ముఖ్యంగా కావాల్సింది ఏంటంటే గురుబలము. అది మీరు ఏదైనా ఒక పని చేసేటప్పుడు చూడండి, మనకి వివాహం అవ్వట్లేదండి అన్నప్పుడు గురుబలం లేదు కదా అంటారు. సంతానం కలగట్లేదు, గురుబలం లేదు కదా అంటారు. చదవట్లేదు, గురుబలం లేదు కదా అంటారు. అంటే ఏమిటి? ఆ పర్టికులర్ భావానికి గురుబలం లేకపోవడం వల్ల వాళ్ళు దాన్ని పొందలేకపోతున్నారు. గురువు అనేటువంటి జన్మజాతకంలో మనకి సైంటిఫిక్గా తీసుకున్నా, జాతకపరంగా తీసుకున్నా గురుత్వాకర్షణ శక్తి అంటారు. మన భూమి మీదకి, ఎర్త్కి ఏదైనా సరే ఒక శకలం లాంటిది ఏదైనా వస్తున్నా గురుత్వాకర్షణ శక్తి దాని వైపు లాగేసుకుంటుంది. గురుగ్రహం అనేది లేకపోతే ఇప్పటికీ ఎన్నో శకలాల భూమి మీద పడి భూమే ఉండేది కాదు. అంటే సైంటిఫిక్గా తీసుకున్న గురుగ్రహం మనల్ని, ఎర్త్ని కాపాడుతుంది. ఆస్ట్రాలజికల్గా తీసుకున్నా కూడా గురుబలం ఉన్న వ్యక్తికి ఇబ్బంది రాదు. మరి గురుబలాన్ని ఎలా పెంచుకోవాలి? సర్వసాధారణంగా మనకు జాతకం చూడడం కనుక తెలిస్తే గురువు బాగున్నాడు కాబట్టి భయం లేదు, నిర్భయంగా వెళ్ళొచ్చు అంటాం. అదే గురువు బాగోలేడు లేదా జాతకమే తెలియదు, అప్పుడు ఎలాగా అంటే దీనికి శాస్త్రంలో ఒక అద్భుతమైనటువంటి విషయాన్ని చెప్పారు. ఏమిటది అంటే చాలా రకాలు చెప్పారు. నేను మీకు వీలైనంత మటుకు నేను మీకు చెప్తాను. మీకు ఉండేటువంటి వీలును బట్టి, మీకు ఉండేటువంటి పరిసరాలను బట్టి, మీకు ఉండేటువంటి స్తోమతను బట్టి మీరు చేసుకోండి. 1, గురుబలం పెరగాలి అంటే గురుసేవ చేయాలి. గురుసేవ చేయడం ఒకటి గురుబలం పెరగడానికి. లేదండి మాకెవరు గురువులు లేరు, ఎలాగా? చక్కగా మీరు గంధము ఇంట్లో పూజ చేసేటప్పుడు చక్కగా గంధాన్ని, గంధపు చెక్క ఉంటుంది, గంధం అరగబనేటువంటిది ఉంటుంది. చక్కగా గంధం తీసి చక్కగా మీరు పుష్పముతో గంధాన్ని, అమ్మవారికి కావచ్చు, మీ ఇష్టదైవం ఎవరైనా సరే గంధంతో ఆ యొక్క మూర్తిని ఆరాధించండి. గంధంతో చేయండి. గంధంతో కనుక మీరు పూజ చేశారంటే కలిగే ఫలితం ఏమిటి? గంధం ద్వారా పుణ్యము వస్తుంది అని చెప్తుంది శాస్త్రం. పుణ్యం వచ్చినటువంటిది, ఆ పుణ్యం ఏం చేస్తుంది అంటే మీ పాపమును దగ్ధం చేస్తుంది. మీరు ఏదైతే సంకల్పం అనుకుంటారో ఆ సంకల్పం నెరవేర్చేలా చేస్తుంది. అది ముఖ్యంగా. ఇక రెండవది ఏమంటే, మేమున్న దగ్గర మాకు గోవులు బాగా ఉన్నాయి, దీని గురించి ఏమైనా రెమెడీ చెప్తారా అంటే, అరటికాయలు ఉంటాయి. అరటి పళ్ళు కాదు, బాగా అర్థం చేసుకుంటే పచ్చి అరటికాయలు మనం కట్ చేసుకుని కూరలు అది వండుకుంటాం. అరటికాయల్ని గోవులకు తినిపించండి. అది కూడా గురువారం నాడు. దగ్గరలో ఆలయాలు ఏదైనా ఉన్నట్లయితే గంధాన్ని దానంగా ఇవ్వండి. ఆలయంలో దేవతామూర్తులకు వాడుకోవడానికి, లేదా పసుపుని దానంగా ఇచ్చినా కొంతవరకు ఉంటుంది. ఇంకా ఎక్కువ తీవ్రంగా ఇబ్బంది ఉందన్నప్పుడు గంధపు నీటితో శివుడికి అభిషేకం చేయొచ్చు. దక్షిణామూర్తి యొక్క స్తోత్ర పఠనం కనుక విన్నట్లయితే గురుబలం పెరుగుతుంది. మరి గురుబలం పెరిగితే ఎన్ని లాభాలు ఉంటాయి? 1, 2 కాదు, గుర్తుపెట్టుకోండి. చాలామంది ఇబ్బంది పడుతుంటారు. చూసారు, మాకు బ్యాలెన్స్ లేదండి, బ్యాంక్ బ్యాలెన్స్ లేదు, రూపాయి బ్యాంకులో ఎప్పుడు ఉండదని. గురుబలం కనుక మీకు ఉందంటే 100% బ్యాంక్ బ్యాలెన్స్ ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. మూలధనానికి, దాచుకునే ధనానికి కారకుడు గురువు. ఇక రెండవది, ఆపద వచ్చినట్టే, ఇంక మనకి ఇంకేమైంది, అయిపోయింది, ఇంక మన జీవితం అయిపోయింది అనుకున్న స్టేజ్ దాకా వచ్చినా సరే మళ్ళీ అలాగ పక్కన తీసి పరమాత్మ మిమ్మల్ని కాపాడినట్టుగా మీ లైఫ్లో మిరాకిల్స్ చూస్తారు గురుబలం పెరిగినట్లయితే. ఇక మూడవది ఏంటంటే, ఏ ప్రయత్నం చేస్తున్నా సరే మీ ప్రయత్నం కొంత అయితే గురుబలం తోడైనప్పుడు మీ యొక్క ప్రయత్నాలు 100% ఫలకృతం అవుతాయి. అయితే ఇక్కడ చాలామందికి తెలియక గురుబలం లేదండి అందుకే నేను కనకపు శిరాగం పెట్టేసుకున్నాను అంటారు. అది చాలా పెద్ద మిస్టేక్. ఎందుకంటే మీ జన్మజాతకంలో గురువు బాగున్నాడు అనుకోండి, 100% మీరు పెట్టుకోవడంలో ఎటువంటి అభ్యంతరం లేదు. హ్యాపీగా మీరు ధరించవచ్చు. కుడి చేయి చూపుడు వేలికి, జెంట్స్ అయితే, లేడీస్ అయితే ఎడం చేయి చూపుడు వేలికి ధరించాలి. అలా కాకుండా మీ జన్మజాతకంలో గురుగ్రహం బాగోనప్పుడు ధరిస్తే రివర్స్ ఫలితాలు వస్తాయి. కాబట్టి అప్పుడు ధరించడం కాదు, మీరు చేయవలసింది ఏమిటంటే దానం ఇవ్వడం, శనగలు దానంగా ఇవ్వడం,
గోసేవ చేయడం, గురువులకి ఏదైనా వస్త్రాలు కానీ ఇట్లాంటివి దానంగా ఇవ్వడం, దక్షిణామూర్తి స్తోత్రం చదవడం, ఇవి ఎక్కువగా చేయాలి. ఇవి మీరు చేశారు, నేను ఇప్పుడు చెప్పినటువంటిది మీరు ఏది పాటించినా భక్తి శ్రద్ధలతో 100% మీకు గురువు అనుగ్రహం కలుగుతుంది. మీ జీవితం అద్భుతంగా సాగుతుంది. శ్రీమాత్రే నమః.